ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడలో 5 అన్న క్యాంటీన్లు ఆగస్టు 15 నుండి ప్రారంభం. ఏర్పాట్లను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. అధికారులకు సూచించిన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఘనంగా కొనసాగుతున్న శ్రీ మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు. ఆషాఢమాస సారెను సమర్పించిన పెద్దాపురం శ్రీ సాయి సేవా బృందం. కాకినాడలో మోడ్రన్ పెంటాథలాన్ బైథిల్ తైథిల్ ఛాంపియన్షిప్ పోటీలు. రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన 300 మంది క్రీడాకారులు. జిల్లా కేంద్రం కాకినాడలో ఆగస్టు 15న 5 ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు చెప్పారు. మంగళవారం ఆయన SE పి సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి అన్న క్యాంటీన్లను ప్రతిపాదించిన ప్రాంతాలను సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగన్నాథపురం, అన్నమ్మఘాటి, సంతచెరువు, వివేకానంద పార్క్, డైరీ ఫార్మ్ సెంటర్, బోట్ క్లబ్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతిపాదిత ప్రాంతాలలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టెండర్లు పిలిచామని, గురువారం నాటికల్లా వీటిని ఖరారు చేస్తామని కమిషనర్ చెప్పారు. అన్న క్యాంటీన్ల ఏర్పాట్లను SE పి సత్యకుమారి పర్యవేక్షణలో ఒక్కో అన్న క్యాంటీన్కు DA స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. ఆగస్టు 10వ తేదీ నాటికల్లా పనులన్నీ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ SE వెంకట్రావు, EE మాధవి, DE సుబ్బారావు, AE రమేష్ బాబు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన సిటీలో ఉన్నటువంటి 5 అన్నా క్యాంటీన్స్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు గాను చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి గాను టెండర్స్ కూడా ఆల్రెడీ పిలవడం జరిగింది. ఎల్లుండి టెండర్స్ ఓపెన్ చేస్తాం. అక్కడ నుంచి కంటిన్యూస్గా డే అండ్ నైట్ వర్క్ ఇక్కడ చేసి 5 క్యాంటీన్స్ కూడా ఆగస్టు 15వ తారీఖు సరికి మనం ఇనాగరేట్ చేయడానికి తగ్గట్టుగా రెడీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. దీనికి ఎక్స్క్లూజివ్గా సెపరేట్ ఆఫీసర్స్ని ఒక్కొక్క క్యాంటీన్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఆఫీసర్గా DE క్యాడర్ ఆఫీసర్ని పెడుతున్నాం. ఓవరాల్గా SE గారు, E2 దీన్ని మానిటర్ చేస్తారు. వీటన్నిటిలో కూడా కొన్ని దగ్గర వర్క్లో సంబంధించి ఫ్లోరింగ్ కానివ్వండి, లేదా మరికొన్ని వర్కులు చేయాల్సింది, కొన్ని దగ్గర సీలింగ్ వర్క్స్ కూడా చేయాల్సి ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డే అండ్ నైట్ వర్క్ చేసి ఆగస్టు 10వ తారీఖుకే వీటిని రెడీ చేయడానికి కూడా తగ్గట్టు ప్రణాళికలు పెట్టుకున్నాం. దాని ప్రకారం ఈ వర్క్ను కూడా కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు అందేలా చూసి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల అధికారులతో MPDO కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. మండలంలో జరిగిన అవకతవకలపై ఆయా శాఖల అధికారులతో నేరుగా మాట్లాడిన ఆయన
అయినా వాటికి తగిన సూచనలు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిచేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందివ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడంలో భాగంగా ఇవాళ పెదపూడి మండలంలో అధికారులతో, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అనేక శాఖలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడం, ఇవాళ ప్రధానంగా ఏదైతే రోడ్ల వ్యవస్థ కానీ, నీటిపారుదల వ్యవస్థ కానీ, మురుగునీటి వ్యవస్థ కానీ, అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ, ఇవన్నిటి వ్యవస్థల్లోని అనేక లోపాలు ఏర్పడడం చూసాం. వాటన్నిటినీ సరిదిద్దాలి. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటినీ ఏ విధంగా చక్కదిద్దాలనే దానిపైన అధికారులు అందరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం వచ్చి 40 రోజుల వ్యవధిలోనే అనేక చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగానే ముందుకు వెళ్ళడం కోసం, ఇన్పుట్స్ కోసం మండల స్థాయి అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరూ వచ్చారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక నుంచి 5 సంవత్సరాల పాటు అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా సుపరిపాలన అందించడం కోసం మేమంతా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా పెద్దాపురం సాయి సేవా గ్రూప్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పెద్దాపురం గ్రామదేవత శ్రీ మరణమ తల్లి అమ్మవారికి సారెను సమర్పించారు. పెద్దాపురం పట్టణం శివాలయం గుడి వద్ద ఉన్న సాయిబాబా ఆలయం నుండి ఊరేగింపుగా వెళ్లి సాయి సేవా గ్రూప్ తరపున మరణమ తల్లి అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా సాయి సేవా గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ సాయి సేవ కుటుంబ సభ్యులతో కలిసి తొలిసారిగా అమ్మవారికి చీర మరియు సారెను సమర్పించామని అన్నారు. మా పెద్దాపురం ఆడపడుచుగా మా అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ఎటువంటి సమస్యలైనా తీర్చే కల్పవల్లిగా పెద్దాపురం ప్రజలకు అండగా ఉంటూ కాపాడే దేవతగా ఉన్నారని తెలిపారు. సాయి సేవ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం క్రమంగా అమ్మవారి ఆలయం వద్ద పులిహోర, మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి సేవ భక్తులు తదితరులు పాల్గొన్నారు. రన్నింగ్, రైఫిల్ షూటింగ్, స్విమ్మింగ్ వంటి 3 క్రీడల్లో వరుసగా పాల్గొనడం ద్వారా చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు మోడర్న్ పెంటాథలాన్ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో 8వ ఏపీ స్టేట్ మోడర్న్ పెంటాథలాన్ బైథిల్ టైథిల్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ కృష్ణ అధ్యక్షత వహించగా మోడర్న్ పెంటాథలాన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు విశిష్ట అతిథిగా పాల్గొని జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన 300 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అసోసియేషన్ నాయకులు అప్పలనాయుడు, శ్రీహరి, ప్రసాద్, వనము ఉపేంద్రనాథ్, గాలి రవికృష్ణ, చంద్రశేఖర్, కరుణ, సూర్యపాల్, రాయపరెడ్డి బాబీ, ప్రసన్న కుమార్, గాలి సంధ్యన, వేణు, కోచ్ జగన్ క్రీడాకారులు పాల్గొన్నారు. శ్రీ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బయాథ్లాన్, ట్రయాథ్లాన్ పోటీలు మన డిఎస్ఏ స్టేడియంలో ఈ రోజు నుంచి రేపటి వరకు 2 రోజులు ఘనంగా నిర్వహించబడతాయి. ఇందులో అండర్ 9 years నుంచి మెన్ కేటగిరీ వరకు డిఫరెంట్ కేటగిరీస్లో ఈ పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ కండక్ట్ చేయడం 3వసారి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బయాథ్లాన్, ట్రయాథ్లాన్, మోడర్న్ పెంటాథ్లాన్లో మిగతా ఈవెంట్ కాకుండా మల్టీ టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రం ఇందులో రాణించగలరు. ఎందుకంటే స్విమ్మింగ్ చేయాలి, ఆల్టర్ కంటిన్యూషన్ అనమాట, మళ్ళీ రన్నింగ్ చేయాలి, ప్లస్ మళ్ళీ షూటింగ్ చేయాలి. అంటే కాన్సన్ట్రేషన్, అంటే మెంటల్ అండ్ ఫిజికల్ కోఆర్డినేషన్ 2 కూడా చాలా టఫ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో అంతర్జాతీయ పోటీల్లో కూడా మన భారతదేశం నుంచి కూడా టీమ్స్ వెళ్తాయి. దీని తర్వాత నేషనల్స్ జరుగుతాయి. నేషనల్స్లో మెడల్స్ కొట్టిన అందరూ కూడా అంతర్జాతీయ పోటీలకు వెళ్తున్నారు. నిజంగా ఈ క్రీడని అభివృద్ధి చేసినటువంటి ప్రెసిడెంట్ గారు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారికి, అలాగే కృష్ణ గారికి, సెక్రటరీ కృష్ణ గారికి, కార్యవర్గాన్ని అందరూ కూడా అభినందిస్తాం. అలాగే ప్రతి సంవత్సరం కూడాను కాకినాడలో ఆతిథ్యం ఇస్తూ ఈ క్రీడను డెవలప్ చేసినటువంటి డాక్టర్ గారికి మరొకసారి నేను అభినందన తెలియజేస్తాను. రాష్ట్ర మోడర్న్ పెంటాథలాన్ అసోసియేషన్ ఏపీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డిఎస్ స్టేడియంలో బయతలే, ట్రైతలే ఈ గేమ్స్ 2 కూడా ఈరోజు రేపు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన డిఎస్ఓ గారు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా, అలాగే మైసెల్ఫ్ నేను ఈరోజు ఈ గేమ్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ గేమ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో మానసిక ఉత్సాహము, అలాగే శారీరక దారుఢ్యము 2 పెంచాలనే ఉద్దేశము. అలాగే సార్ చెప్పినట్టు మల్టీ టాలెంటెడ్గా ఈ గేమ్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే పిల్లలు వారి యొక్క స్థాయిని, చిన్నపిల్లలు 9 years లోపు నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్, అందరూ కూడా అన్ని విభాగాల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఏంటంటే ఈ బయాథ్లే అనేది 2 ఈవెంట్స్లో ఉంటాయి, ట్రయాథ్లే అనేది 3 ఈవెంట్స్. అంటే రన్నింగ్, స్విమ్మింగ్ అలాగ ఉంటుంది. అలాగే ట్రయాథ్లేలో
లేజర్ గన్ షూటింగ్, స్విమ్మింగ్ అండ్ మళ్ళీ రన్నింగ్, ఇలా 3 ఈవెంట్స్ ఒకేసారి పార్టిసిపేట్ చేయాలి పిల్లలు. ఎలా అంటే దెర్ ఇస్ నో గ్యాప్, టైం బీయింగ్ అనమాట, వెంటనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఈరోజు రేపు కూడా ఇక్కడ ఉత్సాహభరితంగా ఈ క్రీడలు అయితే నిర్వహిస్తున్నాము. రేపు లోకల్ ఎమ్మెల్యే గారు రావడానికి అవకాశం ఉంది. అంటే ఈరోజు వారు ఇక్కడ సిటీ అండ్ రూరల్ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విజయవాడలో ఉండటం వల్ల వాళ్ళిద్దరిని కూడా ఆహ్వానించడం జరిగింది. రేపు ఇద్దరు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ గేమ్కి ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశుభ్రతకు దోమల తీవ్రతకు కారణమవుతున్న ఖాళీ స్థలాల్లో నిల్వ నీటిని వెంటనే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు స్థల యజమానులను కోరారు. ఇందుకు సంబంధించిన కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 160 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. మంగళవారం ఆయన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు. అక్కడి పనుల ప్రగతిని పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం జగన్నాథపురం రణదీప్ నగర్ ప్రాంతంలోని మేజర్ డ్రైన్ ని కూడా సందర్శించారు. అక్కడ గుర్రపు డెక్క పేరుకుపోవడాన్ని గుర్తించారు. తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న తూరంగి గ్రామ పరిధిలోని ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి పరిశుభ్రం చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాలను నిరుపయోగంగా నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం వల్ల పిచ్చి మొక్కలు పెరిగి డంపింగ్ యార్డులా తయారై దోమలు పెరిగి ప్రజారోగ్యానికి భంగకరంగా మారుతున్నాయన్నారు. ఈ విషయమై సిబ్బంది ప్రత్యేక ఫోకస్ పెట్టి ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వచ్చేటప్పుడు మా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు, దిస్ ఇస్ ఆల్ రూరల్ ఏరియా. వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎంటీ ప్లేసెస్లో వాటర్ స్టాగ్నేషన్ బాగా జరుగుతుంది. అది రూరల్ ఏరియాలో అవటం వల్ల మాకు జ్యూరిస్డిక్షన్ రాదు. దీని మీద డిపిఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము. వాళ్ళ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చేది రిమూవ్ చేయించడానికి. ఇటువంటి వేకెంట్ స్పేసెస్లో ఇట్లా వాటర్ స్టాగ్నేషన్ ఉండటం వలన దోమలు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే రూరల్ మా వాటర్ స్టాగ్నేషన్ ఉందో వాటిలో ఆల్రెడీ 160 మంది యజమానులకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించమని, వాటర్ స్టాగ్నేషన్ని అవాయిడ్ చేసి లెవెల్స్ మెయింటైన్ చేయమని చెప్పి నోటీసులు కూడా ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ మా డ్రైవ్ అంతా కూడా వేకెంట్ స్పేసెస్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్స్ ఉంటున్నాయో, వెజిటేషన్ ఎక్కడైతే బాగా పేరుకుపోయిందో అటువంటి ప్లేసెస్ మీద ఇప్పుడు డ్రైవ్ పెట్టాం. కాబట్టి వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని దగ్గర ఏదైతే ఆల్రెడీ సిల్క్ రిమూవ్ చేసినప్పటికీ ఇంకా ఫ్లోటింగ్ మెటీరియల్స్ ఉండిపోయినాయి. ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా కూడా రిమూవ్ మీద నాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని కూడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, 30వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్లు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక దిగుమర్తివారి వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద స్వర్గీయ రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ జయంతి సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ వద్ద గల రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లోని పిల్లలకు స్వీట్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. అలాగే కొండైపాలెంలో గల మానవీయ ఫౌండేషన్ లో వృద్ధులకు అన్నదానం, కల్పన సెంటర్, రోటరీ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా శ్రీ బులుసు సాంబమూర్తి వికలాంగుల పాఠశాలలో విద్యార్థినులకు అన్నదానం, కాకినాడ జీజీహెచ్ వద్ద అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రూటీ కుమార్ జయంతి సందర్భంగా నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాగిరెడ్డి మణిరాజ్ కౌండిన్య, డాక్టర్ రాగిరెడ్డి నారాయణస్వామి, రామలింగం, రఫీఖాన్, మిడిమిళ్ల కుమార్, శ్రీను, రాజనాల, విజయసారథి, బోనం శంకరు, కర్రి వెంకట సుబ్బారావు, స్వప్న, కన్నా, బూడిద అరుణ్, మధు, కర్రి జగదీష్, భద్రం, వెంకన్న, మోహన్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ తలపెట్టాం. మా అన్నగారు కాకినాడలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా సుపరిచితులు. ఆయన చేసే సేవలు ఎప్పటికీ మర్చిపోకుండా మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తూ అందరికీ సేవ చేసుకోవాలన్న చిన్న తాపత్రయంతో ఈ కార్యక్రమాలు తలపెడుతున్నాం. అలాగే అన్నయ్య గారి పేరు మీద శ్రీ రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ ఫ్రూటీ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని మంచి మంచి కార్యక్రమాలతో మేము మా కుమార్ గారి స్నేహితులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నయ్యతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాగే రాగిరెడ్డి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటూ, మా కుమార్ గారు బాటలో అందరూ నడవాలని కోరుకుంటూ గొల్లప్రోలు మండలం మల్లవరం గ్రామానికి చెందిన వేమయ్య దొర అనే రైతు మల్లవరం మహారాజా చెరువులో ప్రమాదవశాత్తు గత 3 రోజుల క్రితం పడిపోయారు. ఆ రోజు నుండి ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన ప్రమాద విషయాన్ని బంధువులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి సంబంధించి గొల్లప్రోలు మండలంలో
హేమందర్ గారు కనపట్టలేదు, అప్పుడే కూడా చనిపోయాడని మనం కూడా నిర్ధారణకు రాకూడదు. ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా చెరువులో పడ్డారమ్మని. ఇది వరకు నేను ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది ఊళ్ళో. అప్పుడు ఏంటండి అప్పుడు వాళ్ళు ఎవరు ఎఫ్డిఆర్ఎఫ్ వాళ్ళు ఏం పేరు అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతోటి వెతికిస్తే గుర్రపడకల మధ్యన చిక్కుని బాడీలు దొరికినాయి. ఇప్పుడు కూడా అదే సస్పెన్షన్లో చేయాలి. ఈ గుర్రపడక కూడా లోకల్ వాళ్ళతో తీయలేరు. ఏం చేద్దంటే ఈ రాజాగారి చెరువు బాగా దిగబడితే మళ్ళీ మనిషి బయటికి రాడు. ఇప్పుడే మన పైన అధికారులతో మాట్లాడాం. ఎవరైతే కాలంలో గుర్రపడక తీస్తారో అంటే వాళ్ళకి ఈత వస్తే 2 వస్తాయి, వాళ్ళని తీసుకురమ్మని చెప్పాం. ఇక్కడ పాపం ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అధికారులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ వెతుకుతూ ఉన్నారు. డోజర్తో తీయాలన్నా డోజర్ తొండం అందదు. అందుచేత వాళ్ళు ఈవేళ మధ్యాహ్నానికి అందుకుంటారు. అందుకుని డెక్క తీసి బాడీ, ఇంకా డెక్క తీసాక బాడీ దొరకలేదంటే నా ఉద్దేశంలో ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. ఏదైనా కోపగించి వెళ్ళాడా ఏదన్నది. చనిపోయాడన్న నిర్ధారణకు ఇప్పుడు రావడం కూడా తప్పది. ఒకవేళ ఈ డెక్క తీసే సమయంలో ఎక్కడన్నా మధ్యన అడ్డుకుంటే బాడీ పైకి తేలి. అందుచేత అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఏ విధమైన ఇబ్బంది లేదు. అధికారులతో అందరూ మాట్లాడుతూ ఉన్నాం. గ్రామస్తులందరూ కూడా సహకరించి రేపు మరి సాయంత్రానికో మధ్యాహ్నానికో వాళ్ళు అంతారు. ఇప్పుడు మాట్లాడాలి కదా, కూలికి మాట్లాడాలి కదా. మరి అందరూ చెప్పారు. ఎందుకంటే ఊళ్ళో వెళ్తే అవ్వదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒడ్డున నిలబడగలరు తప్పితే చెరువులో మధ్యకి దిగలేరు. వాళ్ళతో ఆ కార్యక్రమం చేయించడానికి అధికారులందరితో మాట్లాడడం, అధికారులు కూడా అదే విధంగా చేయడానికి చూస్తారు. ఆర్యవైశ్యుల ఆదరణ మరువలేనిదని జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ దంపతులు అన్నారు. విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ దిశగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని వెల్లడించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై 14న స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట మండలం ఆర్యవైశ్య సేవా సంఘం, జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులను ఘనంగా సత్కరించి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా జ్యోతుల నవీన్, సత్యమణి, లక్ష్మీదేవి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూ దంపతులను ఆర్యవైశ్యులందరూ ఘనంగా సత్కరించి అయోధ్య రామమందిర నమూనా జ్ఞాపకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సమయంలో నన్ను మొట్టమొదటిసారిగా సన్మానించిన ఆర్యవైశ్యులే మళ్లీ నేను 4వ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంలో సన్మానం చేయటం మరువలేందని పేర్కొన్నారు. గత సంవత్సర కాలం ముందే విజయం సాధిస్తానని నమ్మకం రావడానికి ముఖ్య కారణం నా కుమారుడు నవీన్ పాదయాత్రలో జగ్గంపేటలో ఆర్యవైశ్య మహిళలు మంగళహారతుల్లో ఘనస్వాగతం పలికారని, అప్పుడే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానని నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు. అందరి సహకారంతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి 4 హామీలు తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని నెహ్రూ పేర్కొన్నారు. సామాన్యులకు అందుబాటులో వైద్య సేవల కోసం ఆసుపత్రి అవసరాన్ని వివరిస్తూ ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఉండాలని విశ్లేషించారు. అంతేకాకుండా సామాన్యులకు ఉచితంగా సమగ్ర విద్యాబోధన కోసం IIITని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా అడుగులు పడాలన్నారు. మల్టీపర్పస్ ఒక హాస్పిటల్ మనం ఏర్పాటు చేయగలిగితే దానికి సుమారు ఒక 2000 బెడ్లు కావాలి. 2000 బెడ్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం కోరకపోయినా సరే కోరి మన దగ్గరికి మెడికల్ కాలేజీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మెడికల్ కాలేజీ వస్తే అతి చదువులో మెడికల్ కాలేజీలో మనం పెట్టది ఉచితంతో నైపుణ్యం కలిగేటటువంటి విద్యార్థులందరినీ కూడా అందులో చేర్చుకుంటాం. ఎక్కడో తయారు చేయగల డాక్టర్లే ఇక్కడే తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఈ అన్ని విద్యా విధానాలని కూడా ఒకే కాంపౌండ్ లో తెచ్చి కేవలం ఇది మన కోసం మనం నిర్మాణం చేసుకునేటటువంటి వ్యవస్థ. ఇది చేయాలి అనేది నా తాపత్రయం. ఖచ్చితంగా చేస్తేస్తాం. విద్యావంతులు అవుతారు, ఆర్థికంగా వెలుసుబడుతుంది, ఆరోగ్యవంతులు అవుతారు. ఈ 3 జరిగితే 4వది నిరుద్యోగ సమస్య ప్రబలుతుంది. మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉండకుండా ఉండాలి అంటే
ఇవాళ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఏం పుట్టుకురావు. ఎందుకంటే తహసీల్దార్ ఉంటే తహసీల్దారే ఉంటాడు అక్కడ. ఆ తహసీల్దార్తో పోటీ ఉండేటటువంటి 12 బెంచీలు ఉన్నాయి ఉద్యోగాలు. 13వ రావాలంటే 12 అక్కడ. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు పెరగవు. ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించుకోవాలి ఇక్కడ మనం. ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించుకోవాలి ఇక్కడ మనం. ఉదాహరణకు మన పక్కన దేవి సీ ఫుడ్స్ ఉంది. గతంలో ఒక 100 మందికి ఉద్యోగాలు వేయించారు. మళ్ళీ మొన్న దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. 120 మందికి ఉద్యోగాలు వేయించని 20 రోజుల వ్యవధిలోనే నేను శాసనసభ్యుడిని అయ్యాను. జ్యోతుల నెహ్రూ కోడలు జ్యోతుల నవీన్ సత్యమణి లక్ష్మీదేవి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో అఖండ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వైశ్య సోదరీమణులందరికీ నా నమస్కారాలు. వీరందరూ కూడా ఎంతో మీ విలువైన ఓట్లన్నీ మామయ్య గారికి వేసి మునుపెన్నడూ లేనటువంటి అత్యధిక మెజార్టీతో మామయ్య గారిని గెలిపించినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్, ఎస్వీఎస్ అప్పలరాజు, నాగబాబు, మార్సెట్టి భద్రం, కొత్త భైరవకృష్ణ, పాలకుర్తి సురేష్, పాండురంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, వేములకొండ జోగారావు, చిత్రప బాబు, మానేపల్లి బంగారాజు, కంచర్ల బాబు, పైడిపాల సూరిబాబు, రేఖా బుల్లి, బోదిరెడ్డి శ్రీనివాస్, గౌర సుధాకర్, నరేష్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని, కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు అమలు చేయాలని చూస్తున్నారని IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు విమర్శించారు. కాకినాడలోని జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మంగళవారం సాయంత్రం కాకినాడ టీడీపీ ఆఫీస్ దగ్గరలో గల IFTU జిల్లా కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు ఎం రాజు అధ్యక్షత వహించగా IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, జి రాజ్ కుమార్, యూనియన్ నాయకులు నాయుడు, ప్రసాద్, సత్యబాబు, వీరబాబు, నాగబాబు, సత్యనారాయణ, రాంబాబు, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని, కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. లేబర్ కోడ్ల అమల్లోకి వస్తే కార్మికుల కట్టు బానిసలుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. గ్యాస్ కంపెనీలలో కార్మికులకు ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత కల్పించాలని, చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బాడీ సమావేశం ఈరోజు కాకినాడలో నిర్వహించడం జరిగింది. దీనికి కార్మిక సోదరులందరూ, గ్యాస్ డెలివరీ కార్మిక సోదరులందరూ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్యాస్ డెలివరీ కార్మికులకు సంబంధించిన హక్కుల కోసం, మేము పడుతున్న ఇబ్బందుల కోసం ప్రతి విషయాన్ని బాగా చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని కోరుతున్నాం. కొనసాగిస్తాం. జీతం 10,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జీతం 10,000 ఇవ్వాలా, ఆ వ్యవస్థను కొనసాగించాలా. అది ప్రజలకి మేలైన వ్యవస్థ. ఈరోజు ఏ సర్టిఫికేట్ కావాల్సిన అక్కడ ఈజీగా అయ్యేది. రేపు ఆ వ్యవస్థే లేకపోతే ప్రజలు ఇంకా ఇబ్బందుల్లో పడతారు. ఆ వ్యవస్థ ఒక మంచి వ్యవస్థ, ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా కానీ మనల్ని ప్రోత్సహించాలి, దాన్ని కూడా కొనసాగించాలని చెప్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకి సూపర్ 6 హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారో,
మరి ఈ రాష్ట్రంలో ఆయన ఎన్నికల ముందు చాలా మాట్లాడారు. ఆయన అట్ట పారదర్శకంగా ఉంటామని చెప్పారు. ఎక్కడ ఏ నేరాన్ని అంగీకరించమని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. ధ్వంసాలు చేస్తున్నారు, ఆఫీసులు కూల్చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, హత్య యత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పోలీసులు వీటిలన్నింటిని చూస్తున్నారు. అంటే అధికార ప్రతిపక్షాలన్నీ కూడా కొట్టుకుంటుంటే తిట్టుకుంటుంటే పోలీసులు ప్రేక్షపాత్ర విని కొంతమంది మీద కేసులు పెట్టడం, కొంతమంది మీద పెట్టకపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. కొమరగిరి లేఅవుట్ లో స్థలాలు పొందిన గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన తమ వాటా సొమ్మును త్వరగా సమకూర్చుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు కోరారు. కాకినాడలోని 4, 5, 6 డివిజన్ల గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకునే అంశంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివి సత్యనారాయణ ఇతర అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లేబర్ ఏజెన్సీ ద్వారా గృహ నిర్మాణాలకు 3 లక్షల నుంచి 3,20,000 వరకు ఖర్చు కాగలదని గతంలో అంచనా వేశారన్నారు. ఇందులో 1,80,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయని, మిగిలిన సొమ్మును లబ్ధిదారులు తమ వాటాగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు సొమ్ము సిద్ధం చేస్తే గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చునన్నారు. 2025 మార్చి చివరి నాటికల్లా నిర్మాణాలు పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుందని, అందువల్ల లబ్ధిదారులు త్వరగా తమ వాటా సొమ్మును సిద్ధం చేసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాల వద్ద మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వమే సమావేశంలో గృహ నిర్మాణ శాఖ డిఈకే సత్యనారాయణ రెడ్డి, ఆయా డివిజన్లకు చెందిన స్పెషల్ ఆఫీసర్లు వర్మ, 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పోలిపల్లి జగన్, నాయకులు బుంగా నాగరాజు, రాయుడు లక్ష్మణ్, బొంతు ప్రసాద్, ఏడిద కృష్ణ, చిట్నీడు దారా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలా అమ్మాయి కూడా చూసాను నేను ముందు ఎక్కింది ఎందుకు వచ్చిన కూడా కదా అని చెప్పేసి నేను ఎవరు ఎక్కారు ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకోలేదు, చూపించి దలుచుకోలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళనే ఒకరి ఇటు పక్కన వాళ్ళు ఒక చెయ్యెత్తారు, తర్వాత చెయ్యెత్తడం మానేస్తారు. నాకు గుర్తుంది, నేను అందరుచుకోలేదు. ఇంకా తొందరపాటు అవసరం లేదు, ఆలోచించండి, మగవాళ్ళతో ఆలోచించండి, ఎలా చెయ్యాలని కూడా ప్లాన్ చేసుకోండి, ధైర్యంగా ఆలోచించండి. గుండె ధైర్యం ఉండాలి, మగవాళ్ళకి ఉండదు. గుండె ధైర్యం ఎట్లయినా ఆడవాళ్ళకే ఉంటుంది. ఆడవాళ్ళే తెగించక అడిగేయగలరు, మగవాళ్ళు 100 లెక్కలు వేస్తారు. ఈ 100 లెక్కలతో 4 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 100 లెక్కలు వేస్తే మనకు 5 సంవత్సరాలు గడిచిపోతుంది, అయిపోయింది. అప్పుడు మనం వెళ్ళి అట్లా డెసిషన్కి వచ్చేస్తాం, నిర్ణయంకి వచ్చి అద్దెల గురించి తిరుగుతూనే ఉంటాడు. అది కాదు మనం చేయాల్సింది. ఎక్కడైనా నిర్ణయం, ఇంట్లో పెద్ద నిర్ణయం తీసుకునేది వినాలి. ఇంట్లో ఒక పెద్ద నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవాలంటే మన ఆడవాళ్ళే మహిళలే నిర్ణయం తీసుకోగలరు, మగవాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఆ ధైర్యం మన మహిళలకే ఉంటుంది, మగవాళ్ళకి ఉండదు. మీరు ధైర్యం ఇస్తే వాళ్ళు మీ వెంటనే వచ్చేస్తారు, అది చేద్దామని చెప్పేసి. గోదావరి లేడీస్ క్లబ్ ఆఫ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రాజెక్ట్ కేర్ ఆధ్వర్యంలో కాకినాడ మధురానగర్ లో గల ప్రజా విద్యాలయంలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు స్టేషనరీని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ చంద్రమల్లిక పుకాన్, సెక్రటరీ మైత్రేయి భట్టాచార్య, అసిస్టెంట్ సెక్రటరీ సుమీటెక, లేడీస్ క్లబ్ సభ్యులు పాల్గొని తమ చేతుల మీదుగా విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ కాపీ రైటింగ్ పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు, పేపర్ క్రాఫ్ట్ పుస్తకాలు, డ్రాయింగ్ షీట్స్, చాక్లెట్లను పంపిణీ చేశారు. అలాగే పాఠశాలకు చాక్ పీస్ బాక్సులను అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ చంద్రమల్లిక పుకాన్ మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలియజేశారు. Godavari Ladies Club. We are here, Praza Vidyalayam, Kakinada, and to distribute copies, books, and drawing books and such items for their to continue their education. So this is a charitable institution where the underprivileged children are given a sort of education, free education, isn't it? So free education. So we are doing our level best to help it, and that's why we are here. All the members of Ladies Club, most of them are here, and we have liked it very much here. The children are very lively, and they will be having a better future. ప్రయోజనకరమైన పనులు చేయాలనే సంకల్పంతో దినసరి వేతనం సంపాదించే యువకులు మీకోసం స్వచ్ఛంద సంస్థ స్థాపించి సేవలు అందించడం అభినందనీయమని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో మీకోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ధర్మబద్ధంగా సంపాదిస్తూ సేవలు అందిస్తున్న యువకులను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ విలాస జీవితం గడపడానికి ఉబలాట పడుతున్న తరుణంలో
విలాసాలకు అనవసరపు ఖర్చులు చేయకుండా సేవలు అందిస్తున్న మీకోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అభినందనీయులని అన్నారు. సంస్థ అధ్యక్షులు పిల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీను, రవి, శశిధర్, చెంచు నాయుడు, అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీకోసం సేవా సంస్థ వాళ్ళని నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. వారు ఉద్యోగాలు చేసుకుంటూ అందులో మిగిలిన దాంతో వాళ్ళు కొంచెం మిగిల్చి ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఇలాగ ఆహార పొట్లాలు ఇస్తున్నారు. ఈ పొట్లాలు మీరు చూసినట్లయితే ఇందులో మొత్తం ఒక కుటుంబానికి సరిపడా అన్ని రకాలు మొత్తం పౌష్టికాహారం, అన్ని రకాల పప్పులు, ధాన్యాలు మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఇటువంటి అద్భుతమైన సేవా కార్యక్రమం చేస్తున్న వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. సో తద్వారా ఇంకా తదుపరి అందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు యువత చాలా పెడదారం పడుతుంది, డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. వాళ్ళకి వచ్చిన డబ్బు పేరెంట్స్ ఇవ్వడం వల్ల, వాళ్ళ గారం వల్ల పేరెంట్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల చెడు మార్గంలోకి వెళ్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి సరైన మార్గంలో పెట్టి, అలాగే వాళ్ళు పుట్టినరోజు అవనండి, ఇంకా ఏదైనా ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అయ్యో మనం ప్రజలకు సేవ చేయాలనే ఒక అవగాహన కలుగుతుంది. తద్వారా అనేక మంది మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ గారి ట్రస్ట్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, రోజు చేస్తుంటారు. వారు ఇలాంటి వాళ్ళందరినీ తెచ్చి సేవా కార్యక్రమం నడిపిస్తారు. వారికి సభముఖంగా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈ మీ సేవ అనే వాళ్ళు అభివృద్ధి చెందాలని, వీళ్ళని ఆదర్శంగా తీసుకుని అనేక యువత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనసా వాచ కర్మ కోరుకుంటున్నాను. ఇంట జరిగే ఫంక్షన్లకు ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని మాదరపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదరపు తాతాజీ పేర్కొన్నారు. తిమ్మాపురం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ కుమారుడు మాదరపు శంకర్ మణికంఠ అనే అయ్యప్ప పుట్టినరోజు వేడుకలను తిమ్మాపురంలో గల అంధుల పాఠశాల అయిన గ్రీన్ ఫీల్డ్ లో అంధుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా కేక్ కట్ చేసి పాఠశాల పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదరపు తాతాజీ పార్వతి దంపతులు మాదరపు శంకర్ మణికంఠకు కేకును కట్ చేస్తూ తమ ఆశీస్సులు తెలియజేశారు. అనంతరం మాదరపు తాతాజీ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఎటువంటి హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా అంధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని పుట్టినరోజు పెళ్లి వేడుకలను ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా మాదరపు తాతాజీ యూత్ సభ్యులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మా అబ్బాయి సందర్భంగా అందుల పాఠశాలలో ఈ పిల్లలు సంతోషిస్తారని, అందులు పిల్లలు అందరూ సంతోషిస్తారని భోజనాలు ఏర్పాటు చేసి కేకు కట్ చేసి పిల్లల్ని అందరినీ ఆనందపరుద్దామని, మాకు ఆర్భాటాలకు వెళ్ళకుండా సంతోషిద్దామని ఇలాగా ఇక్కడ ఏర్పాటు చేసేవారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో 5 అన్న క్యాంటీన్లు ఆగస్టు 15 నుండి ప్రారంభం. ఏర్పాట్లను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. అధికారులకు సూచించిన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఘనంగా కొనసాగుతున్న శ్రీ మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు. ఆషాఢమాస సారెను సమర్పించిన పెద్దాపురం శ్రీ సాయి సేవా బృందం. కాకినాడలో మోడ్రన్ పెంటాథలాన్ బైథిల్ తైథిల్ ఛాంపియన్షిప్ పోటీలు. రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన 300 మంది క్రీడాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్,
ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.